హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్. ప్రతి ఆస్పిరెంట్కి ఇనిషియల్లీ నోట్ మేకింగ్ ఈజ్ crucial aspect of UPSC preparation. In present society, there is various sources. How can we note making? నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి? Okay. సో సివిల్స్ ప్రిపరేషన్లో నోట్ మేకింగ్ అనేది కంపల్సరీగా చేయాల్సిన పని. ఎందుకంటే మనం ఒక మినిమం 2 years ప్రిపేర్ అవ్వాలి. సో కాబట్టి మనం ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు దాన్ని రిజిస్టర్లో రాసుకుంటున్నప్పుడే మనకి అది రివిజన్కి స్పీడ్గా ఉపయోగపడుతుంది. సో ఇది ఎలా తయారు చేయాలి అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జనరల్గా మనం డిగ్రీలో ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడు నోట్స్ తయారు చేసుకునేవాళ్ళం. కాకపోతే అక్కడ ఏం చేసేవాళ్ళం అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకునేవాళ్ళం. అది రీరైటింగ్ అంటారు. కానీ అలా చేయకూడదు. ఇప్పుడు ఎలా చేయాలంటే ఈ నోట్స్ అంటే సబ్జెక్టు చదివేసిన తర్వాత దాని ఆధారంగా మనకి సొంత పదాల్లో కీ పాయింట్స్, హైలైట్స్ రాసుకోవాలి. ఓకే. అంటే కీవర్డ్స్ అన్నీ రాసుకోవాలి. 2, ఈ నోట్స్లో ఉన్నటువంటి అంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఒక డయాగ్రామ్ రూపంలో రాయాలి, లేకపోతే ఒక మైండ్ మ్యాప్ రూపంలో తయారు చేసుకోవాలి. అంటే సపోజ్ ఒక టాపిక్కి సంబంధించినటువంటి కారణాలు ఉన్నాయనుకోండి. అంటే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద మ్యారేజ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ అని చెప్పి క్వశ్చన్ వచ్చింది అనుకో. సో దానికి సంబంధించి మ్యారేజ్ సిస్టమ్ అనే దాని గురించి నువ్వు చదివినప్పుడు రీజన్స్ ఉంటాయి. ప్రతి రీజన్కి కొంత డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఆ డిస్క్రిప్షన్ అంతా రాయక్కర్లా. మనం ఆ మెయిన్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్లో ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ రాసుకోవాలి. దాన్ని ఒక పై డయాగ్రామ్లో తయారు చేసుకో, లేకపోతే ఒక మెంటల్ మ్యాప్లో తయారు చేసుకో. అంటే రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద మ్యారేజ్ సిస్టమ్ అని చెప్పి దానికి ఒక చక్రం పెట్టి దాని నుంచి మళ్ళీ స్పైక్స్ పెట్టాలి. ఇట్లా పెట్టి దానికి మేజర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రాసుకోవాలి. అంటే ఏదైతే ఒక సబ్జెక్ట్ని మనం ఒక బొమ్మ రూపంలో చూస్తామో ఆ బొమ్మ రూపంలో చూసినప్పుడు మన మైండ్లో అది ఒక ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎన్సీఆర్టీస్ ఉన్నాయి సార్, ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి, డైలీ బేసిస్లో మనకి న్యూస్ పేపర్ ఉంది. ఇప్పుడు ఇఫ్ యూ టేకెన్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం నోట్ మేకింగ్ చేసేటప్పుడు కొన్ని వాల్యూ ఎడిషన్, కొన్ని పాయింట్స్ రాసుకుంటాం. ఎన్సీఆర్టీస్లో నుంచి, రిఫరెన్స్ బుక్లో నుంచి, న్యూస్ పేపర్ నుంచి తీసుకోవాలి. సరే, ఎన్సీఆర్టీ బుక్స్లో నుంచి, రిఫరెన్స్ బుక్లో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుంటాం. మళ్ళీ రీసెంట్గా ఏమైనా ఎక్స్కవేషన్ చేస్తారు కదా సార్, ఈ ప్లేస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ 2-3 years బ్యాక్ దొలవీరా వచ్చింది. దాని ఇంపార్టెన్స్ మళ్ళీ మనకి మెయిన్స్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్లో మనకి చేయాలి. ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చింది, ఏమొచ్చిందో మనం వాల్యుయేషన్ చేసుకుంటాం. ఆ వాల్యుయేషన్ చేసిన దాన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం ఎట్లా కన్సిడర్ చేసుకోవాలి? సో ఇప్పుడు ప్రిలిమ్స్కి అనుకోండి, ప్రిలిమ్స్కి ఒక సబ్జెక్ట్కి సంబంధించిన ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు సపోజ్ న్యూస్ పేపర్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే ప్రోగ్రామ్ గురించి వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు ఆ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏ పర్పస్ తోటి అది పెట్టారు, ఇది న్యూస్ పేపర్లో వచ్చి చదువుకుంటాం. అది బట్ మెయిన్స్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే దీని నేపథ్యంలో, ఈ గరీబ్ కళ్యాణ్ యోజన అనే కాన్సెప్ట్ నేపథ్యంలో పావర్టీకి సంబంధించినటువంటి అంశాలు అడుగుతారు. అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పావర్టీ, వాట్ ఆర్ ఇట్స్ ఇంప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్, ఇటువంటి అడుగుతారు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ న్యూస్ని చదివినప్పుడు ఆ న్యూస్ ఆధారంగా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇష్యూ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ కంటెంట్ ఏదైతే, కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2023లో ఇండియన్ పాపులేషన్ ప్రపంచంలో అత్యధిక జనాభాగా మారింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో మనకి క్వశ్చన్ వస్తారు, ఏమని ఇచ్చే అవకాశం ఉంది అంటే అది చదివినప్పుడు, ఆ న్యూస్ చదివినప్పుడు అది ప్రిలిమ్స్కి ఉపయోగపడే అంశం. లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, లేకపోతే దాన్ని ఒక ఆర్డర్లో పెట్టమని 4-5 కంట్రీస్ ఇచ్చి దాన్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టమంటాం. అదొక పర్స్పెక్టివ్ ఇవ్వచ్చు. అది ప్రిలిమ్స్ వరకు ఉపయోగపడేది. బట్ మెయిన్స్కి వచ్చేటప్పటికి రీజన్స్ ఫర్ ద వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనే క్వశ్చన్ ఇచ్చాము. ఇంకో రకమైనటువంటి కొంచెం క్రిటికల్గా క్వశ్చన్ అడగాలంటే, ఇండియాలో ఒకవైపు మొత్తం జనాభా పెరుగుతుంది, ఇంకోవైపు ఏమో ఫర్టిలిటీ రేటు, రీప్లేస్మెంట్ రేటు తగ్గుతుంది. ఈ కాంట్రడిక్షన్కి కారణాలు ఏంటారు అంటే హౌ డూ యూ సీ దిస్ కాంట్రడిక్షన్ బిట్వీన్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ద రెడ్యూసింగ్ ఫర్టిలిటీ రేట్ ఆన్ ద అదర్ హ్యాండ్. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఒక పారాడాక్స్ ఏదైతే ఉందో ఆ పారాడాక్స్ గురించి క్వశ్చన్ అడిగే అవకాశం.
కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో మనం మెయిన్స్కి ఆన్సర్స్ రాసుకునేటప్పుడు, నోట్స్ రాసుకునేటప్పుడు ఆ ఫండమెంటల్ థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ గురించి రాయాలి. అంటే ఈ డే టు డే వచ్చేవి ప్రిలిమ్స్కి ఉపయోగపడతాయి. అండ్ ఆ రిఫరెన్స్ అనేది మాత్రమే మనకి ఇంట్రడక్షన్లో ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంటే అండర్ ద ఈ పావర్టీ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు గరీబ్ కళ్యాణ్ యోజన అనే పదాన్ని కనుక నువ్వు ఇంట్రడక్షన్లో పెడితే ఎగ్జామినర్కి అది చూడగానే ఒక మార్క్ ఎక్కువ వేయాలనిపిస్తుంది. సో పావర్టీ రీజన్స్ ఏంటి అని క్వశ్చన్ వచ్చిందంటే రీజన్స్ 1 2 3 4 అని చెప్పి నువ్వు రాసుకుంటావు కదా. ఓన్లీ నువ్వు రాసుకోవాల్సిందల్లా ఏంటి అంటే మెయిన్ పాయింట్స్ అంతే, సైడ్ హెడ్డింగ్లో ఉండేటటువంటి పాయింట్స్ మాత్రం. యూ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు ద డిస్క్రిప్టివ్ లెవెల్ అది నోట్స్ రాసేటప్పుడు. సో దీనివల్ల ఏమవుతుంది, మనం ఎగ్జామ్ ముందు ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి మనకి ఓన్లీ 2-3 నెలలు మాత్రమే టైం ఉంటుంది. ఆ టైంలో రివిజన్ చేసుకోవడానికి ఈ నోట్స్ ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ డిస్క్రిప్టివ్గా రాసుకున్నాం అనుకోండి, అదంతా చదవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి నీకు ఆల్మోస్ట్ ఒక 8-9 మెయిన్ సబ్జెక్టులు చదవాలి, ఆప్షనల్ చదవాలి. వీటన్నిటికీ కావాల్సినటువంటి బేసిక్ నోట్స్ ఈ రూపంలో ఉండాలన్నమాట. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు మనకి ఆన్సర్ రైటింగ్ ఉంది కదా సార్, ఆన్సర్ రైటింగ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, మెయిన్ బాడీ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత కన్క్లూజన్ దేనికి ఎఫెక్టివ్ అయ్యేటట్టు ఇవ్వాలి, అదొక డౌట్ ఉంది. ఇప్పుడు ఏ క్వశ్చన్ అయినా సరే మీరు ఆన్సర్ రాసేటప్పుడు సింపుల్గా ఒక 4C ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సి అనే లెటర్తో మొదలయ్యే 4 అంశాలు. 4Cs అంటే కాంటెక్స్ట్, కాన్సెప్ట్, కాన్సిక్వెన్సెస్, కంటెంపరీనెస్. ఈ 4 ఉండేటట్టుగా ఆన్సర్లో చూసుకోవాలి. సో మీ క్వశ్చన్ ఏంటి, ఇంట్రడక్షన్లో ఏమి ఉండాలనేది. ఇంట్రడక్షన్లో కాంటెక్స్ట్ పెట్టండి. కాంటెక్స్ట్ అంటే ఏంటి, ఆ క్వశ్చన్ ఏ నేపథ్యంలో ఇవ్వబడింది, ఏ కాంటెక్స్ట్లో ఇవ్వబడింది, ఏ సందర్భంలో ఇవ్వబడింది అని దాని బ్యాక్గ్రౌండ్ రాయాలన్నమాట ఇంట్రడక్షన్లో. సో ఆ క్వశ్చన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్పీకర్ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు అనుకో, పార్లమెంట్కి సంబంధించి, అంటే పాలిటిక్స్ సంబంధించి. అప్పుడు ఈ స్పీకర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఆన్సర్ రాయాలి. సో స్పీకర్ గురించి ఎందుకు అడుగుతారు, ఇప్పుడు స్పీకర్కి సంబంధించినటువంటి ఇష్యూ నడిచింది కదా మొదటిసారిగా చాలా కాలం తర్వాత ఒక స్పీకర్ పోస్ట్కి పోటీ వచ్చింది. కాబట్టి దాని మీద క్వశ్చన్ అడిగే అవకాశం. అడిగినప్పుడు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్పీకర్ అనే క్వశ్చన్ ఇవ్వచ్చు. అప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ రాస్తాం, స్పీకర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఆర్ యూ కెన్ రైట్ ద కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్పీకర్, స్పీకర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటని రాయాలి, రైట్. అండ్ తర్వాత మెయిన్ బాడీలో 1 2 3 4 5 6 అని పాయింట్ వైజ్గా ఆయన రోల్ ఏంటో రాయాలి. ఫైనలీ కంక్లూజన్లో మెయిన్ బాడీలో ఏమి ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ అంటే స్పీకర్ అంటే ఏంటి, తర్వాత ఆ స్పీకర్కి సంబంధించినటువంటి రోల్ ఏంటి. దెన్ థర్డ్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ రాయాలి. అంటే కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి, మంచి చెడు గురించి రాయాలి. ఆ స్పీకర్ పోస్ట్ వల్ల కలిగే మంచి ఏంటి, చెడు ఏంటి, ఒక 2 పాయింట్లు రాయాలి దానికి. దెన్ ఫైనల్గా కంక్లూజన్ రాస్తాం. సో కంక్లూజన్లో ఏమి ఉండాలంటే వే ఫార్వర్డ్ ఉండాలి. స్పీకర్ రోల్ని మరింత బాగా చేయడం కోసం ఏం చేయొచ్చు అని చెప్తూ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఇచ్చినటువంటి 2-3 రికమెండేషన్స్ చేయాలి. సో అలా చేసినప్పుడు మన ఆన్సర్ అనేది కాంప్రహెన్సివ్గా ఉంటుంది. సో దీంట్లో కాంటెంపరీనెస్ రావాలి. కాంటెంపరీనెస్ అంటే రీసెంట్గా జరిగినటువంటి అంశాలు అన్నమాట. కరెంట్ ఇష్యూస్ ఇంట్రడక్షన్లో చెప్పొచ్చు, మెయిన్ బాడీలో చెప్పొచ్చు, ఆర్ లేకపోతే కంక్లూషన్లో కూడా చెప్పొచ్చు. సో ఇట్లా ఇంట్రడక్షన్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ కాంటెక్స్ట్. పాలిటీ క్వశ్చన్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రాయాలి. ఎకానమీ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ఎకానమీకి సంబంధించినటువంటి స్టాటిస్టికల్ డేటా ఏమైనా ఉంటే అది రాయాలి. ఆర్ సోషలాజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కాంటెక్స్ట్. ఇప్పుడు సపోజ్ 2023లో సోషాలజీ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చింది GS1లో. ఏంటి క్వశ్చన్ అంటే బేబీ కడ్లింగ్ ఈజ్ రీప్లేస్ విత్ ద మొబైల్ ఫోన్స్ అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. సో అది కాంటెక్స్ట్ ఏంటి, ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ ద టెక్నాలజీ బై ద పీపుల్. అంటే ఇప్పుడు అది కాదని లేనటువంటి వాస్తవం. సో జస్ట్ బేబీ కడ్లింగ్ అనేటటువంటి ప్రాసెస్ కోసం మనం మొబైల్ ఫోన్లు అయితే ఇగ్నోర్ చేయలేము, కంపల్సరీగా వాడాల్సిందే. సో టెక్నాలజీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ లైఫ్స్. ఎట్ ద సేమ్ టైమ్ సోషల్ రిలేషన్స్ కెనాట్ బి ఇగ్నోర్డ్. వీ హ్యావ్ టు యూజ్ ద టెక్నాలజీ టు ఇంప్రూవ్ అవర్ సోషల్ రిలేషన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాక్గ్రౌండ్ తోటి మొదలుపెట్టాలి. మొదలుపెట్టిన తర్వాత మెయిన్ బాడీలో దానికి రీజన్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇటువంటి ఆస్పెక్ట్స్. కంక్లూజన్లో వే ఫార్వర్డ్ రాయాలి. అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి,
సోషల్ రిలేషన్స్ని ఇగ్నోర్ చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కంక్లూడ్ చేయాలి. అలా ఇంకెట్లా అంటే మోస్ట్లీ బిగినర్స్కి యూపీఎస్సీ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ అవర్ ఇండియా. మా బిగినర్స్కి ఎట్లా అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఎన్సీఆర్టీస్ బేసిక్ స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత అవి ఎట్లా క్రిస్పీ చేయాలో అసలు అర్థం కాదు సార్. ఇప్పుడు ఎన్సీఆర్టీ కంపల్సరీగా బిగినర్స్ చదవాలి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదవాలి. 6th, 7th, 8th, 9th, 10thలో ఉన్నటువంటి సోషల్ స్టడీస్ పార్ట్ అంతా చదవాలి. 11th క్లాస్లో సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. 11th, 12thలో అందులో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అంటే పొలిటికల్ సైన్స్, తర్వాత సోషియాలజీ, ఈ 5 సబ్జెక్టులకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ బుక్స్ ఉంటాయి, అవి చదవాలి. అయితే వీటిని క్రిస్పీగా ఎలా చదవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో సేమ్ అగైన్ మళ్ళీ దాంట్లో కొంత అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది అవాయిడ్ చేయాలి మంచిది. అండ్ అయితే ప్రతి లైన్ టు లైన్ చదవడం అనేది మంచిది. ఎన్సీఆర్టీస్ క్రిస్పీగా చదవడం మంచిదే, కానీ లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ బై హార్ట్ చేయడం మంచిది ఎన్సీఆర్టీస్. రీజన్ ఏంటి అంటే పర్టికులర్గా 11th, 12th క్లాసులకు సంబంధించింది. ఇప్పుడు సపోజ్ 11th క్లాస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఆ బుక్ మొత్తం చదవాలి. 240-50 పేజీలు ఉంటాయి, 250 పేజీల వరకు ఉంటాయి. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి పదం ఇంపార్టెంట్, ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంట్. సో దట్ దాన్ని కనుక ఆ స్థాయిలో చదివేవంటే నువ్వు లక్ష్మీకాంత్ని స్పీడ్గా చదవగలుగుతావు. లక్ష్మీకాంత్లో 1200 పేజీల వరకు ఉంటాయి. ఆ 1200 పేజీలని ఒక 10 రోజులు 20 రోజుల్లో చదివేయాలంటే నువ్వు ఎన్సీఆర్టీ బుక్ అనేది మొత్తం ప్రతి పదం కంపల్సరీగా చదవాలి. సో ఎందుకంటే ఎగ్జామినర్ మీరు 2024 క్వశ్చన్ పేపర్ చూసినప్పటికీ కూడా ఓన్లీ పాలిటీ రిలేటెడ్గా ఉండేటటువంటి 18 క్వశ్చన్లు ఇస్తే ఆ 18 క్వశ్చన్లో సుమారుగా 8 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఎన్సీఆర్టీ నుంచి వచ్చినాయి. ఇప్పుడు చెప్పిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనేది డైరెక్ట్గా వచ్చినాయి. డైరెక్ట్గా అంటే ప్రతి పదం యాజ్ ఇట్ ఈజ్గా లిఫ్ట్ చేసి అక్కడ క్వశ్చన్గా ఇచ్చారు, యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారు. సో కాబట్టి నువ్వు క్రిస్ప్గా సూక్ష్మంగా చదవాలి, లేకపోతే బ్రీఫ్గా చదవాలి అనేది చేయకూడదు ఎన్సీఆర్టీ విషయంలో. నువ్వు మిగతా రిఫరెన్స్ బుక్స్ స్పీడ్గా ఎలా చదవాలనేటటువంటి పర్స్పెక్టివ్ ఉంటే చేయొచ్చు. బట్ ఇది మాత్రం వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ కంపల్సరీగా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. దాని నుంచి నోట్స్ తయారు చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా లిఫ్ట్ చేస్తున్నారు అందరి నుంచి, గవర్నమెంట్ రిసోర్సెస్ కాబట్టి యూపీఎస్సీ దాని నుంచి మేజర్ సోర్స్గా పెట్టుకుంటుంది. కాబట్టి కంపల్సరీగా అది ఇంపార్టెంట్. అందుకే మన దగ్గర కూడా మా ఫౌండేషన్ ట్రైనింగ్ అనేది ఎన్సీఆర్టీస్ నుంచే స్టార్ట్ చేసాం.